భాగవతం ఎపిసోడ్ 10 ముందు భాగంలో కర్తముడు ఇంకా దేవహూతి యొక్క వివాహం, ఆ తర్వాత కపిలుడి జననం గురించి తెలుసుకున్నాం. కర్తముడు కపిలుడిని నమస్కరించి తాను చెప్పినట్టుగానే మోక్షం కోసం బయలుదేరాలనుకున్నాడు. అప్పుడే దేవహూతి మళ్ళీ బాధపడుతూ, అయ్యో మీరు లేకపోతే ఈ 9 కుమార్తెలకు ఎవరు వివాహం చేస్తారు అని అన్నది. దాంతో కర్తముడు మరీచిని పిలిచి తన కూతురు కళకి ఇచ్చి వివాహం చేశాడు. అత్రి మహర్షికి అనసూయ, అంగీరస మహర్షికి శ్రద్ధ, పులస్త్యుడికి అవిర్భువు, పులహునికి గతి, క్రతువుకి క్రియ, భృగు మహర్షికి ఖ్యాతి, వశిష్ఠునికి అరుంధతి, అథర్వునికి శాంతిని ఇచ్చి కుమార్తెలందరినీ పెళ్లిళ్లు చేశాడు తండ్రి కర్తముడు. ఇక కర్తముడు మళ్లీ బయలుదేరుతుండగా భార్య దేవహూతి మళ్లీ అడ్డుపడి, మహాత్మా, ఈ సంతానమంతా నన్ను ఉద్ధరించలేరు, కానీ నాకు నేను ఉద్ధరించుకునే మార్గం చెప్పండి, మోక్ష మార్గం చెప్పండి అని అన్నది. దానికి కర్తముడు, సుందరి, అందుకోసమే కదా నీకు ఓ కుమారుడిని ప్రసాదించాను. ఆ కుమారుడు సామాన్య మానవుడు కాదు, సాక్షాత్తు మహావిష్ణువు. ఆయనే నీకు మోక్ష మార్గం చూపుతాడు. కాబట్టి నీవు ఆయననే ప్రార్థించు, అతడే నీకు మార్గం చూపుతాడు అని చెప్పి బిందు సరస్సు మధ్య భాగాన్న తపస్సు చేసుకుంటూ చివరిగా వైకుంఠానికి వెళ్లిపోయాడు కర్తముడు. దేవహూతి కపిలుడి వద్దకు వెళ్లి, కుమారా, నీవే నారాయణుడివని మీ తండ్రి గారు తెలిపారు. ఆయన ఎలాగో మహాజ్ఞాని కనుక మోక్షం పొందారు, కానీ నేనే ఇక్కడ మిగిలిపోయాను. నీ ద్వారా మోక్షం వస్తుందని మీ తండ్రి గారు చెప్పారు, కాబట్టి నీవే నాకు దారి చూపాలి అంటూ ప్రార్థించింది. దానికి కుమారుడు కపిలుడు ఓ అద్భుతమైన బోధ చేశాడు. అదే సాంఖ్యయోగం. దాన్ని కపిల సాంఖ్యం అని కూడా అంటారు. ఆ సాంఖ్యయోగమే మళ్ళీ శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతలో మరింత క్లుప్తం చేసి వినిపిస్తాడు. అదే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. సహజంగా మానవుడు ఫేస్ చేసే దుఃఖం లేదా అతడు కోరే మోక్షం, ఈ రెండిటికి మూల కారణమే మనస్సు. ఆ విషయమే కపిలుడు తన తల్లికి చెబుతూ, మనస్సు వలనే పలానా వస్తువు మీద మనకి వ్యామోహం పుట్టుకొస్తుంది. అలా ఆ వ్యామోహాల వల్ల సంసార బంధంలో చిక్కుకుంటాడు మానవుడు. అదే మనస్సు అన్ని కోరికలను త్యజిస్తే ఆ మానవుడు మోక్షానికి అర్హుడు అవుతాడు. ఇక్కడ వ్యామోహాలంటే పుట్టగానే ఆటపాటలు, పెరిగాక ప్రేమ పెళ్లిళ్లు, తర్వాత పిల్లలు, ఆ తర్వాత మనవడు మనవరాలు అంటూ ఉండటం. ఇవే కాక తాగుడుకు, జూదమునకు లేక ఏ ఇతర వస్తువు లేదా విషయంపై ఆసక్తి చూపినా అది మానవుడికి సంసారంలో కట్టివేస్తుంది. ఒకసారి బంధం ఏర్పడితే పురాణం విన్న కాసేపు మోక్షం గురించి ఆలోచిస్తామే తప్ప మిగతా సమయాల్లో సుఖం కోసమే గడుపుతారు చాలా మంది. అందుకే అంటారు, చేతికి కాళ్లకు ఉండే తాళ్లు సంఖ్యలు ఎలా అయినా తెంచవచ్చు, కానీ ఈ సంసారం అనే బంధాన్ని తెంచడం అంత సులభం కాదు. అలాంటి ఆ సంసారాన్ని త్యజించి కాస్తో కూస్త మోక్షదారిన పడాలి అంటే వీలున్నంతసేపు భగవంతుడి కథలు వినాలి, నామస్మరణ చేయాలి, భక్తులతో స్నేహం చేయాలి. కనీసం పురాణం వినాలి అనే ఆసక్తి ఏర్పరచుకున్నా అది బంధ విముక్తికి దగ్గర అవుతుంది. దానివల్ల దుఃఖం తగ్గుతుంది. నాది నా వాళ్ళు అనుకోవడం ఆపేయాలి, లేకపోతే వారి వల్లే నిరంతరం దుఃఖం, క్రోధం వంటివి ఎదురవుతుంటాయి అని చెబుతూ కపిలుడు 24 తత్వాల బోధ చేశాడు. అయితే ఈ భూమిపై మానవుడి జన్మే శ్రేష్టమైనది. ఎందుకంటే ఎంతని చెట్టైనా సరే దానికి కలిగే నొప్పి, బాధ మనకి తెలుస్తుందా? అది ఏడుస్తే మనకి వినిపిస్తుందా? లేదు కదా. అలాంటప్పుడు దారిన పోయే బర్రె వాటికన్నా గొప్ప ప్రాణియే అవుతుంది. ఎందుకంటే వాటికి స్పర్శ జ్ఞానం ఉంది కాబట్టి. ఇంకా వీటిని మించే ప్రాణి ఉందా అంటే అది రాస జ్ఞానం ఉన్న జంతువే అవుతుంది. అంటే రుచి కూడా చెప్పగలిగే జంతువు అని. ఇంకా దానికన్నా శ్రేష్టమైనది రుచితో పాటు వాసన కూడా పసిగట్టే జంతువు. ఇంకా శబ్దమును వినే ప్రాణి, శబ్దమునకు స్పందించే ప్రాణి వీటన్నిటికన్నా గొప్పది. అయితే వీటిని మించినదే అనేక పాదములు కలిగిన జంతువు. అనేక పాదములు కలిగిన జంతువు ఉంటుందా అంటే 4 కాళ్ల జంతువులకి మించిన 8 కాళ్ల జంతువులు ఎన్నో ఉన్నాయి కూడా. ఇక వీటన్నిటికన్నా శ్రేష్టమైన ప్రాణియే 4 కాళ్లు కలిగి సాధుగుణం ఉన్న ప్రాణులు, ఆవు, మేక, గొర్రె మొదలైనవి. ఇంకా చివరిగా ఈ 4 పాదములు ఉన్న ప్రాణుల కంటే శ్రేష్టమైన ప్రాణియే మానవుడు. 2 పాదములు ఉన్న ఈ మనిషి 4 పాదములు ఉన్న సాధు జంతువుల కన్నా గొప్పవాడు. కానీ ఆ మానవుడే సంసార బంధముకి గురి అయి సుఖ దుఃఖములలో మునిగిపోతున్నాడు. దానికి కారణం ఈ సృష్టి మొత్తానికి ఈశ్వరుడు ఒక్కడే. అతడిని పురుషుడు అని పిలుస్తారు. ఆ ఈశ్వరుడే త్రిగుణాలతో కూడిన మాయను సృష్టించాడు. ఈ మాయలోంచే 24 తత్వములు వచ్చాయి. అందులో మొదటి 5 పంచభూతాలు. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం ఇవే పంచభూతాలు. ఈ 5
పంచభూతాలకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అందులోనూ ముఖ్యంగా మాయ అంతా ఈ పృథ్వీలోనే ఉంటుంది. ఈ భూమి మీదే అగ్ని, గాలి, నీరు, ఆకాశం ఉంటాయి. ఇలా ఈ పంచభూతములు కలిస్తే ఒక పిండం ఏర్పడుతుంది. ఈ పిండానికి 5 కర్మేంద్రియాలు సృష్టింపబడతాయి. అవే కాళ్ళు, చేతులు, నోరు, మలమూత్ర ద్వారములు. ఆ తర్వాత 5 జ్ఞానేంద్రియాలు సృష్టింపబడతాయి. అవే కాళ్ళు, ముక్కు, చెవిలు, నాలుక, చర్మం. ఈ జ్ఞానేంద్రియాల నుండి 5 తన్మంత్రాలు సృష్టింపబడతాయి. అవే చూపు, వాసన, రుచి, వినికిడి, స్పర్శ. ఈ ఇంద్రియాల వలనే మనిషి కోరికలకు దగ్గరవుతూ నచ్చినవి పొంది నచ్చని వాటిని తోసేస్తూ ఉంటాడు. ఈ ఇష్ట అయిష్టాలు అన్ని మనిషి యొక్క మనసులోనే చోటు చేసుకుంటాయి. ఆ మనస్సులో చోటు చేసుకునే నిర్ణయాలకు మూలం బుద్ధి. అవన్నీ నేను అనే అహంకారానికి గురి చేస్తాయి. ఇవే ఆ 24 తత్వములు. ఈ తత్వముల వల్లే మనిషి సంసార బంధములో చిక్కుకుంటాడు. తన శరీరమే నిజమనుకుంటాడు తప్ప తన శరీరంలోని పురుష అనగా ఈశ్వరుడిని గుర్తించడు. ఒక మనిషి చెయ్యి కాలింది అంటే అతడి చెయ్యి కాలింది అంటాము, కానీ అతడు కాలిపోయాడు అని అనలేము. అలాగే మనిషి శరీరంతో అనుభవిస్తున్న సుఖాలను నడిపించేవాడే మనలో ఉన్న పురుషుడు అనగా ఈశ్వరుడు. ఇది అతడు గుర్తించకుండా సుఖదుఖాలకు లోనవుతూ సంసార బంధములో తేలుతాడు. చివరికి శరీరము విడిచి ఏ పంచభూతములతో సృష్టింపబడ్డాడో అదే పంచభూతాలలో కలిసిపోతాడు. శరీరము విడిచాక తాను చేసిన కర్మలు బట్టి ఆ ఆత్మ యాతన శరీరము ధరించి స్వర్గ నరకాల్లోకి అడుగు పెడతాడు. మళ్లీ జన్మించి మళ్లీ ఆ 24 తత్వాలతో జీవిస్తాడు. అయితే మానవుడు పుట్టడం, చావడం, మళ్లీ పుట్టడం, మళ్లీ చావడం, దీనికి అంతం లేదా అని అంటే మానవుడు ఈ 24 తత్వాలను నడిపిస్తున్న ఆ పురుషుడిని గ్రహించి ఇదంతా మాయా అని తెలుసుకొని సమస్త లోకమంతా పరమాత్మ అని అనుకున్నప్పుడు ఈ జనన మరణాల నుండి విముక్తి పొందుతాడు. తన సుఖాల కోసం ఆలోచించడం ఆపి శివకేశవులను స్మరిస్తూ లేక పూజిస్తూ భక్తిని పొంది ఈ సంసారాన్ని ఛేదించవచ్చు. భక్తితో నాది అన్న అహంకారం తగ్గించవచ్చు. మెల్లిగా కోరికల నుండి విముక్తి పొందవచ్చు. పరమాత్మను తెలుసుకోవచ్చు. వైరాగ్యముతోనైనా లేక భక్తితోనైనా పరమాత్మ గురించి సత్యం తెలుసుకోవచ్చు. జ్ఞాన మార్గాన్ని వెళుతూ కూడా పరమాత్మను తెలుసుకోవచ్చు. భోగాలు విడిచి వైరాగ్యాన్ని పొంది పరమాత్మను తెలుసుకోవచ్చు. లేదా ఆ పరమాత్మని పూజిస్తూ భక్తితో ఆయనను తెలుసుకోవచ్చు. చివరికి జ్ఞాన మార్గముతోనైనా పరమాత్మను తెలుసుకోవచ్చు. వీటిలో భక్తి చాలా సులభమైనది. రామ, కృష్ణ అంటూ పరమాత్మను చేరుకోవచ్చు. భక్తితో మొదలుపెట్టి దైవ కథలు, పురాణాలు వింటూ సత్సాంగత్యంతో నడుస్తూ ఉండాలి. సాధువులతో సాంగత్యం కొనసాగిస్తే పరమాత్మ గురించి తెలుసుకోవచ్చు. జ్ఞానోదయం చెందవచ్చు. వారిలాగే మనం కూడా సాధువులమవుతాము. ఇలా ఈ మొదలైన విషయాలే కపిలుడు తన తల్లి దేవహూతికి చెబుతాడు. ఇదంతా విన్న దేవహూతి, కుమారా, నీవు చెప్పినవి వేదజ్ఞానం ఉన్న వారికే సాధ్యమని తెలుస్తోంది. మరి నాలాంటి అజ్ఞానులు పరమాత్మను ఎలా గుర్తించాలి, ఎలా మోక్షం పొందాలి అని అడుగుతుంది. దానికి కపిలుడు, అమ్మా, భక్తి మార్గమే అన్నిటికన్నా సులభమైనది. భక్తి వల్లే వైరాగ్యం వస్తుంది. భక్తి వైరాగ్యముల కలయికతోనే జ్ఞానం వస్తుంది. మానవుడు సుఖాలకు గురి అయి పరమాత్మకు దూరమవుతుంటాడు. నానా కష్టాలు పడి నరకలోకాలు తిరుగుతూ మళ్లీ స్త్రీ గర్భమున చేరి పుడుతూ ఉంటాడు. స్త్రీ గర్భంలో చేరినప్పుడు తల్లి తినే అడ్డదిడ్డమైన ఆహారముతో కడుపులో ఉన్న కుమారుడు బాధపడతాడు. తల క్రిందకి కాళ్ళు పైకి అయ్యి ఒక్క ఎడమ చోటే అలా పడి ఉండిపోతాడు. నిద్ర లేదు. ఎక్కడ తాను పడిపోతాడా అనే భయం. ఆ కడుపులోనే ఎంతో కంపు, దుర్వాసనలు పీల్చుతూ ఉంటాడు. అప్పుడు ఆ ఈశ్వరుడు కడుపులో ఉన్న ఆ బిడ్డకి పూర్వజన్మను మళ్లీ గుర్తు తెచ్చుకునేలా చేస్తాడు. ఎన్ని జన్మలు ఇస్తే నీవు ఏం చేశావు, ఏం సాధించావు అని ఈశ్వరుడు ప్రశ్నిస్తాడు. ఈశ్వరుడిని నమస్కరిస్తూ ఆ కడుపులో ఉన్న బిడ్డ, ఓ ఈశ్వర, పరమాత్మ, ఎన్ని జన్మల్లోనూ నేను సుఖభోగాల కోసమే చూశాను. సంసారం ఒక మాయ అని గ్రహించలేకపోయాను. భోగాలు అనుభవిస్తూ సుఖదుఖాలు పొందుతూ గడిపి శరీరము విడిచాను. మళ్లీ జన్మించి మళ్లీ సంసార బంధానికి బానిస అయ్యాను. మళ్లీ చనిపోయాను. మళ్లీ పుట్టాను. మళ్లీ సంసార బానిస అయ్యాను. ఈసారికి నేను ఖచ్చితంగా నీ పాదసేవ చేస్తూ భక్తిని పొంది మోక్షం సాధిస్తాను అని అంటాడు. అప్పుడు ఈశ్వరుడు ఆ బిడ్డను బయటకు తోస్తాడు. జన్మించిన ఆ బిడ్డ ఏడుస్తూ ఎన్నో చిన్ని చిన్ని తిప్పలు పడుతూ ఉంటాడు. చీమలు కరిచినా, దోమలు కరిచినా బయట చెప్పగలడా? ఎలా ఏడ్చినా తల్లి మాత్రం పాలే పడుతుంది తప్ప బిడ్డను అర్థం చేసుకుంటుందా? అలా ఆ బిడ్డ చిన్న వయసులో ఎన్నో తిప్పలు పడుతూ కాస్త పెద్దయ్యాక పాఠశాల అంటూ, చదువులు అంటూ దుఃఖిస్తాడు. మళ్లీ యవ్వనంలో ప్రేమ అంటూ, పెళ్లి అంటూ తిరుగుతుంటాడు. చివరికి పిల్లలు కనటము, మళ్లీ భోగాల కోసమే చూడడం
చూడటము, ఇలా అన్ని పూర్తయ్యాక శరీరము విడిచేస్తాడు ఈ మనిషి. మరి ఈశ్వరుణ్ణి ఎక్కడ తెలుసుకున్నాడు? ఇంకా ఎన్ని జన్మలు ఎత్తుతాడు? అందుకే వైరాగ్యానికి సమయం దొరుకుతుందా, జ్ఞానానికి సమయం దొరుకుతుందా? కాబట్టి భక్తి అన్నిటికన్నా సులభమైన మార్గము. విష్ణు నామస్మరణ చేస్తూ కథలు వింటూ మెల్లిగా వైరాగ్యం పొంది జ్ఞానోదయం తెచ్చుకొని మోక్షం పొందాలి. సృష్టి అంతా సమానత్వంతో చూస్తూ అంతా విష్ణువే అని గ్రహించాలి. అన్ని జీవుల్లోనూ పరమాత్మను చూడాలి. అనగా గాలికి తిరిగే కుక్కని మనిషిలా సత్కారాలు చెయ్యాలి అని కాదు, కానీ దేని పని దానికే చెయ్యనివ్వాలి. అన్నిట్లో పరమాత్మను చూడాలి అనే వంటి విషయాలే కపిలుడు తల్లి దేవహూతికి తెలిపాడు. కపిలముని తన తల్లి దగ్గర సెలవు తీసుకుని తపస్సుకు వెళ్లిపోయాడు. తల్లి దేవహూతి కపిలుడి సాంఖ్యయోగాన్ని అనుసరిస్తూ తపస్సు చేసుకుంది. పూర్వం తన భర్త తపస్సు చేసిన చోటే తాను కూడా తపస్సు చేయసాగింది. కోరికలను త్యజించి తల పైకి ఎత్తి ధ్యానం చేసింది. ఆమె శరీరంలోని ప్రాణం దివ్య జ్యోతిలా మారి వైకుంఠానికి చేరింది. ఆ రకంగా దేవహూతి భక్తి వైరాగ్యాల కలయికతో జ్ఞానాన్ని పొంది మోక్షం పొందింది. ఇదే కపిలుడి సాంఖ్యయోగం. నిజానికి ఇప్పుడు నేను మీకు చెప్పిన సాంఖ్యయోగం మానవుడికి కాస్త భయం పుట్టించేలా కూడా ఉంటుంది. కానీ నేను చెప్పవలసిన ముఖ్య విషయాల్ని మాత్రమే చెప్పాను గాని ఒక మానవుడు సంసారముతో పొందే కష్టం, ఆ తర్వాత నరకాలలో తేలటం, తల్లి గర్భంలో ఓ పిండం పడే కష్టం, ఇవన్నీ వింటేనే వణుకు పుడుతుంటుంది. కానీ ప్రతి చిన్న విషయాల్ని ఇక్కడ చెప్పకుండా సమయానుసందర్భంగా ఉపయోగపడేవి మాత్రమే చెబుతూ వస్తున్నాను.